కనుక ఈ సమయంలో ఐఎంఎస్టీ చింతపల్లి ఫీల్డ్ ఆధ్వర్యంలో జరుగు కడవరి దిన సిద్ధపాటు సంఘ మేలుకొలుపు ఉజ్వల రక్షణ మహాసభ. సంతోషం. ఈ యొక్క సభకు వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడు క్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ దినాన ముఖ్య వాక్య సందేశకులుగా పార్కెల్ ప్రాంతంలో బేతెస్తు కోనేరు ప్రార్థన మందిర సహవాసం నుండి సేవకులు అద్భుతమైన రీతిగా ఈ యొక్క దినాన్న వాక్యాలు అందించడానికి మన ముందు ఉన్నారు. లేచి వస్తుండగా మీరందరూ కూడా చప్పట్లతో ఆహ్వానిద్దామని కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందరము గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఐఎంఎస్టీ చింతపల్లి ఫీల్డ్ ఆధ్వర్యంలో కడవరి దిన సిద్ధపాటు సంఘాల మేలుకొలుపు ఉజ్జీవ రక్షణ మహాసభలు నిర్వర్తించినటువంటి దైవజనులు, నా స్నేహితులు మోషాయి గారికి, నన్ను ప్రేమతి స్థలానికి ఆహ్వానించిన దైవజనులు మోషాయి గారికి, వారి కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంఘం అలాగనే ప్రెసిడెంట్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా జత పని వారు దైవజనులు, నాకు చాలా కాలం నుంచి సుపరిచితులు, నాకు ఇష్టమైన సేవకులు కూడా. నేను ఎక్కువగా ప్రార్థన చేసేది ప్రతిరోజు కొరపాడు టీం. ప్రైజ్ ది లార్డ్. కనుక కృష్ణపాలన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సేవకులకి అందరికీ, దైవజనులు ఇమానయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి సేవకులు తమ్ముళ్ళు వెనకాల ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఎక్కటి వారము ఎచ్చటి వారము, పాపము చేత శాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమైనటువంటి మనలను ఒక్క స్థలానికి తీసుకొచ్చాడు. అందుకే ఆయన గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ఈ యొక్క 3 దినాల కూడికల్లో నిజంగా నేను ఈ రాత్రి ఇక్కడ ఉండడము దేవుని మహాకృప. ఒక 3 రోజుల నుంచి నేను బయటికే రాలేని పరిస్థితి. చాలా బలహీనంగా నా ఇంట్లో నేను పడిపోయి ఉన్నప్పుడు నిజంగా దేవుని సేవకులు, నా సంఘం, నా భార్య అందరూ చేసినటువంటి ప్రార్థన ఈరోజు నాకు నేను తెలియకుండానే 2:15 గంటలకే లేచేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మా ఇంట్లో నేను, నా భార్య, నా 2 పిల్లలతో ప్రతిరోజు 4 గంటలు నా పిల్లలు నాతో పాటు లేచి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు 3 గంటలకే లేచి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాలో శరీరంలో ఉన్నటువంటి బలహీనత అంతా పోయింది. ప్రైజ్ ది లార్డ్. నా భార్య కూడా ఈ మీటింగ్స్ కొరకు నా భర్తను స్వస్థపరిచినంత వరకు నేను ఆహారాన్ని ముట్టను ప్రభు అని, నాకు రోగం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడ ప్రార్థనలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు పూర్ణ శక్తిని కలిగజేశాడు. హల్లెలూయా. అంటే అలాగనుకుంటే మళ్ళీ దేవుడు ఈ ప్రపంచం ఒకే కోణాన్ని చూపిస్తుంది. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఎస్, ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. ఇక్కడ ఒక కోణాన్ని మిస్ అవుతుంది ఈ ప్రపంచం. ఒక విశ్వాసే గాని, ఒక దైవజనుడే గాని, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఏది ప్రకటించాలో ప్రపంచానికి దానిని మర్చిపోయి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రజలైన వారందరినీ అనేక రకమైనటువంటి అంటే వేరే మార్గంలో బోధిస్తూ సత్యానికి బదులుగా అసత్యాన్ని, అది కూడా సత్యంలాగే అనిపించేటట్లుగా
ఈరోజు ప్రపంచానికి బోధిస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకు కొత్త కోణాన్ని, సిద్ధపాటు కోణాన్ని మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదా? టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోదామని అనుకున్నవారు చేతులు ఎత్తి చెప్పండి. మీకేం అయ్యగారు శివర్లో కూర్చున్నా మీకేం నో అబ్జెక్షన్, వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విలువైన సమయము మరలా రాదండి. ఈ సమయం మళ్ళీ వస్తుందా? రాదు. ఆదివారం అయితే వస్తుంది, కానీ సేమ్ టైం మాత్రం రాదు. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని నేరుగా దేవుని ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన, ఈ 2026 సంవత్సరంలో ఈ మే నెల ఈ మూడో తేదీన ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి మేమందరం కూడా నీ మాటలు నేర్చుకోవడానికి నీ పాదాల సన్నిధికి కూర్చున్నాం. మాతో మాట్లాడండి ప్రభా. నేటి ప్రపంచానికి కావలసిన నీ సత్య సందేశాన్ని నీ పిల్లలైన వారికి, నీ ప్రజలైన వారి యొద్దకి సరైన కోణంలోన అందేటట్లుగా మీరు కృపానుగ్రహించమని, నాతో మాట్లాడమని, మా అందరితో కూడా మాట్లాడమని, మీరెక్కడ కార్యచిత్ని కలగజేయమని నా ప్రియుడు రక్షకుడైన సర్వశక్తి గల యేసు అధికార నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మన ఈరోజు అంశం ఏంటంటే సిద్ధపడాలి. we are all ready to the kingdom of the God. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు. దేని కొరకు సిద్ధపాటు? హల్లెలూయా. బైబిల్ని ద గ్రేట్ జనరేషన్, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఒక గొప్ప తరము ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఆ కనిపించిన తరములో నేను ఇంకా సందేశంలోకి వెళ్ళట్లేదు, చిన్న ఇంట్రొడక్షన్ చేస్తున్నా. తర్వాత నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని తక్కువ మాటలతో క్లోజ్ చేస్తాను. ఫస్ట్ డే కదా, మీరు ఎవరు సొమ్ము చెల్లిపోవద్దు. నిజంగా మోషే గారు రాత్రులు పగలు కష్టపడి అనేక ప్రాంతాలకి చెప్పనవాడిదే పాపం. అందరికంటే ముందు ఉండి ఆయన వెళ్తూ ఉంటారు. ఆయన ఒక గొప్ప దైవజనుడు. నాకు అతనికి చాలా సంవత్సరాలు, బాల్యదశ నుంచే మేము స్నేహితులం. ఎన్నో కొండలు, లోయలు, ఈ 19 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచర్యలు, ఆటుపోటుల మధ్య నేటికి కూడా ప్రయాణం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి దైవజనుడు మీరు కలిగి ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువునికి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి జనరేషన్ కోసం పరిచయం చేసి నేను నేరుగా వాక్యంలోకి వెళ్తాను. దేవుడు ఆదాముని అవ్వని కలగజేసిన తర్వాత వారికి పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? ప్రారంభంలో 2 పుట్టారు. ఆ తర్వాత పుట్టారు. అయితే ఒకడు గొర్రెల కాపరి, మరొకడు వ్యవసాయం చేసి సేద్యం చేసుకున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా అంతకుడు కూడా తన పెద్ద కుమారుడైనటువంటి కయీను పాపం చేసిన తర్వాత 7 శాపాన్ని పొంది వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు. జాగ్రత్త గమనించగలరు ప్రియులారా. ఎంత పాపం చేసి తను దేవుని యొక్క శాపాన్ని పొందుకొని వేరే దేశానికి వెళ్ళిపోయినా తన సంతతి వారు భూమిలో పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నారు. వారే వెండిని తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నారు. బంగారాన్ని ఎలా తయారు చేయడమో నేర్చుకున్నారు. మనం కడుతున్న గృహాలు, ఇనుము ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. ఏంటి, ఈ మ్యూజిక్ సిస్టమ్ అంతా కూడా తయారు చేసినటువంటి సంతతి ఏదైనా ఉందంటే బైబిల్లో కయీను సంతతే. పిల్లల గ్రోమిని తయారు చేశారు, కత్తులు తయారు చేశారు, కటోరలు తయారు చేశారు. ఇంకా భూమి మీద మాకు మించిన సంతానము లేదు. ఇదంతా మాకు ఎందుకంటే చెప్తున్నారంటే దీనికి ఉంది. జాగ్రత్తగా విందాం. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని
మీతో దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. నేను అనాలోచనగా రాలే, ఏదో ఈరోజు నేను మీటింగ్లో ఇక్కడ ఉండాలని ఉద్దేశం కలగలేదు. దేవుడు తన దాసులను రేపి ఈ రాత్రి ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కయీను సంతానం వృద్ధి పొందింది. ఎంతగా వృద్ధి పొందిందంటే అన్ని తయారు చేసేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు. గర్వం విలయతాండమాడుతా ఉంది, పాపం విలయతాండమాడుతా ఉంది. దేవుని కంటే సుఖానుభవం గలవారుగా అయిపోయారు. ఒక పక్క వాళ్ళు ఎంతో ఉన్నతంగా దేవులుగా జీవిస్తా ఉన్నాడు. ఒకరోజు తన భార్యలతో లెమెకు చెప్తున్నాడు, కయీను యొక్క ముని మనవాడు, ఓ హాదా, ఓ శీలా, ఇదిగో కయీను ఒక్కని చంపితే 7 శాపం వచ్చింది. కానీ ఈ లెమెకు చూడండి ఒకసారి, జస్ట్ రిమెంబర్ చేయడం కోసం నేను ఆ మాట, మీరు ఒకవేళ చదవచ్చు చదవకపోవచ్చు, రిమెంబర్ చేయడానికి కోసం మాత్రమే ఆ మాట నేను ఒకసారి చదవాలనుకుంటున్నాను. 4వ అధ్యాయంలో లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి, నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుసువాడిని చంపితిని, 7 ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల నా మీదికి అండి లెమెకు కోసము 77 యొక్క శాపం వచ్చును గాక. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరితో ఢీక్కుంటున్నాడు ఈయన? ఎవరితో ఢీక్కుంటున్నాడు? దేవుడితో ఢీక్కుంటున్నాడు. అంటే కయీను కోసం 7 వస్తే ఈ లెమె కోసము 70 వచ్చును గాక అని చెప్పి చాలా విలయతాండమాడుతా ఉన్నాడు. పాపం ఒక పక్క విస్తరిస్తుంటే ఒక పక్క ఏబేలుకు బదులుగా దేవుడు ఆదామవ్వలకి ఒక బిడ్డనిచ్చాడు. అతని పేరే షేతు. ఏం పేరు? షేతు. షేతు ఎనోసును కనెను. ఎనోసు కేయినాను కనెను. కేయినాను మహలేలును కనెను. మహలేలు హెరోదును కనెను. హెరోదు ఆనోకును కనెను. ఈ సిద్ధపాటు అనేటువంటి సందర్భము ఏదో క్రీస్తు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తరువాత సంఘము సిద్ధపడాలనే దేవుడి ఉద్దేశం కాదు. ప్రైజ్ ది లార్డ్. సృష్టి ఆరంభములోనే నా ప్రజలు సిద్ధపడాలి. సృష్టి ఆరంభములోనే ప్రజలు పాపానికి బానిసైపోయారు. మీరు అనుకోవచ్చు, బిడ్డ ఇదిగో నీ కడుపులో గడ్డ ఉంది, లేకపోతే నీకు స్వస్థత వస్తుంది, ఇదిగో పలానా రోగంతో ఉన్నావు, తెల్ల సొక్కేసుకొని ఉన్నాడు, నల్ల సొక్కేసుకొని ఉన్నాడు. నేను ప్రోత్సహించడానికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. నా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాబోతున్నాడు కనుక రెడీ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. మనందరము ఆ 2వ రాకడ కొరకు సిద్ధపడాలి అని హెచ్చరించడానికి రాత్రి ప్రభు నన్ను ఈ స్థలంలోకి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు కయీను సంతానాన్ని ఎట్లా అయితే పాపంలోన శాపంలోన విలయ తాండమాడుతుందో ఈ రోజు లోకము కూడా పాపము చేత శాపము చేత విలయ తాండమాడుతూ ఉంది. ప్రతి వాడు ఒక ఎంటర్టైన్మెంట్ లోన మునిగిపోయి ఉన్నాడు, ఉల్లాసం మీద, ఉత్సాహం మీద. 7వ వాడైనటువంటి ఆనోకు మొట్టమొదటిగా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు ఆయన? యూదా పత్రిక 1:14-15 మనం చదవగలిగితే మన ప్రభుల వారు పరిశుద్ధుల ప్రభుల వారు తన సంఘము కొరకు పరివారముతో ఈ భూమికి వస్తున్నట్లుగా మనం చూడగలం. అక్కడ లేఖనాన్ని చదివితే చాలా టైం అయిపోతుంది కనుక నేను చదివించలేక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ వాడైనటువంటి యూదా పత్రికలో యూదా చదివిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? 7వ వాడైనటువంటి ఆనోకు దేవుడి యొక్క 2వ రాకడ కోసం సిద్ధపాటు కోసం ఆయన ప్రకటన చేస్తా ఉన్నాడు. ఈ ప్రకటన ఇప్పుడు పుట్టింది కాదు, ఈ సిద్ధపాటు ఇప్పుడు పుట్టింది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధపడాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడితే అనేకులు యేసు గ్రంథం చెప్పినట్లుగా నువ్వు సిద్ధపడు. నీతో ఉన్న అనేకులను పరివారమును నువ్వు సిద్ధపరచు. ప్రైజ్ ది లార్డ్. 25వ అధ్యాయం చదివించారు. 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు, వారందరూ 10 మంది బయలుదేరి అని రాయబడి ఉంటారు. ఎక్కడికి బయలుదేరాడు? పెండు కుమారుని ఎదుర్కోవడానికి. మనందరము కూడా దేవుడి మందిరానికి బయలుదేరి వస్తున్నాం. సిద్ధపడి బయలుదేరి వస్తున్నామా? 5 నూనె తీసుకెళ్లారంట, 5 నూనె వదిలిపెట్టి వచ్చారంట.
ప్రియమైన వారలారా, ప్రేమతో ఈ మాటలు చెప్తున్నా. నువ్వు సిద్ధపడ్డావా? నా ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ఏంటి వేవేల దూతల పరివారముతో ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నాడు. ఆయన నువ్వు సిద్ధపడలేకపోతే ఆ 5గురు విడవబడిన విడవబడి లాగునే ఈరోజు నువ్వు నేను విడవబడతావు. అయ్యో అయ్యో మా దీపాలు ఆరిపోయాయి, ప్రయోజనం లేదండి. అయ్యో నేను రక్షింపబడ్డాను, నేను మందిరం కోసం ఇది చేశాను, ఈ త్యాగం చేశాను, సేవకుడి కోసం అది చేశాను, ఇది చేశాను. నోబడీ నువ్వేం చేసినప్పటికీ నువ్వు రెడీగా లేకపోతే నువ్వు విడవబడతావు. సిద్ధపాటు మేల్కొలుపు. ప్రైజ్ ది లార్డ్. ఒక బస్సు మీ ఊరికి కరెక్ట్ టైంలో నువ్వు ఏదైనా ప్రయాణం చేయాలంటే, వైజాగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు 6 గంటలకు దిగాలంటే, 6 గంటలకి నీ పని అక్కడ కంప్లీట్ అవ్వాలంటే 2 గంటల బస్సు కోసం నువ్వు ఇప్పుడు సిద్ధపడి వెళ్ళిపోవాలి. కొలపర్లు దగ్గరే కదా, ఇలా వచ్చి వెళ్తే ఇలా వెళ్ళిపోవచ్చు అని అంటే రాదు. నువ్వే సిద్ధపడి వెళ్ళాలి, నువ్వు మేల్కోవాలి. సంగమా, ఒకసారి ఆలోచించు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రవచనం, ఈ సిద్ధపాటు ఇప్పుడుది కాదు, ఆనోకు కాలం నుంచి ఉన్నటువంటి సిద్ధపాటు ఇది. ఆనోకు అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. ఏంటి 65 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ఆయన లెమెకును కని 300 సంవత్సరాలు దేవుడితో నడుచుచు కుటుంబంలో ఒక మంచి యజమానుడిగా, పిల్లలకి మంచి తండ్రిగా, పిల్లల్ని కంటూ దేవుడితో నడవడం అంటే ఏదో అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కాదు, భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికో పోవడం కాదు. అది కాదు. ఆయన ఆనోకు తన ఇంటి వారితోనే జీవిస్తూ, తన ఇంటి వారితోనే బ్రతుకుతూ, పిల్లల్ని దైవికమైన భక్తులు పెంచుతూ, మెతిశేలకి దేవుడు రాకడ కోసం ప్రకటన చేస్తూ ఆనోకు ప్రవచనం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్పంటారా, ఎందుకు అసలు పుట్టినవాడు ఖచ్చితంగా చనిపోవాలి? మన్నైనది వెనుకటి వల్లనే మట్టికి చేరిపోవాలి. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి ఆనోకు ఎందుకు పొడుపబడ్డాడు? ఏంటి ఆ సూచన? ఏంటంటే క్రీస్తు రెండవ రాకడలో కూడా మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పినట్లుగా నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడ అలాగే ఉండును. ఎలా? మనుషులు తినుచు తాగుచు పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకొనుచు జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోవునంత వరకు కూడా వారు సిద్ధము లేని వారుగా జీవించారు. అందుకే జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయింది అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్ను రెప్ప పాటున 3 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం ప్రకారముగా కన్ను రెప్ప పాటున కడపూర శబ్దములోనే సంఘము ఎత్తబడబోతుంది. నువ్వు సిద్ధపడకపోతే విడువబడతావు. నువ్వు సిద్ధపడకపోతే నువ్వు విడువబడతావు. మేల్కుంటున్నావా? నువ్వెంతటి గొప్పవాడివైనా, నువ్వెంత సామర్థ్యం కలిగిన వాడివైనా, నువ్వెంత యుద్ధశాలివైనా, ఇదిగో కైని కోసం 7 అంతులు వస్తే నేను 2 చంపాను, ఇదిగో నాకు 70 అంతుల శాపం నా మీదకి వచ్చింది. ఏమైంది? కైని వంశవాళ్ళు ఏమైంది? చరిత్ర లేని వారిగా, చరిత్రహీనులుగా మిగిలిపోయారండి. 4వ అధ్యాయంతో వారి జీవితాలు జలప్రళయం వచ్చి అందరినీ ప్రైజ్ ది లార్డ్ మనుషులు తినుసు తాగుసు. హల్లెలూయా. ఈ బర్రె లోకు సింజి గోసి మాపురు వాతిసారే ఎనకే అది. దేవునికి స్తోత్రం. ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? రాత్రి ప్రభు ఒక హెచ్చరిక, మోసే పాస్ గారు లేకపోతే ఆలోచనగా పెట్టిన కూడుకలు కానివే, నిన్ను మేలుకొల్పడానికి, ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరచడానికి ప్రభు మేఘాలుగా ఈ భూమి మీద రాబోతున్నాడు. నీ విలువైన రక్షణ పాడు చేసుకోవద్దని చెప్పడానికి కొరకే ఈ కూడికలను దైవజనుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నిజంగా దేవుడితో మాట్లాడితే సిద్ధపడి లేవా? నువ్వు మేలుకోవట్లేదా? నువ్వు సిద్ధపడు. సిద్ధపడకపోతే విడవబడతావు. కడు రెప్ప పాటున దేవుడితో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు. నేటి సంఘానికి అది సాదృశ్యంగా కనబడుతుంది. అది రక్షణ పొందాం, మారు మనుషులే. మారు మనసు నిమిత్తమును మీరు బాప్తిసం పొందుడు రక్షణ పొందే మాటని తిరిగి
ఎందుకు రక్షింపబడ్డావు? ఎందుకు జీవిస్తున్నావు? నీ జీవిత గమన ప్రయాణం ఏమిటి? నీ శరీరము విడబడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఐ డోంట్ నో. ఏమి తెలియని వాడిగానే జీవిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా ప్రవక్తకి ఏమంటారు చెప్పండి అందరు కూడా. ఇర్మియా ప్రవక్తకి ఏ పేరుంది? ఇర్మియా ప్రవక్తకి ఏమంటారు చెప్పండి? ఏడుపు ప్రవక్త. అందుకే ఆయన విలాప వాక్యం రాశాడు. ఓ జననభరితమైన పట్టణమా, నువ్వెట్లు ఏకాకివైతివి. చదువు ఒకసారి 8:20. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణ నొందకనే ఉన్నాము అని చెప్పుదురు. ఏంటంటండి? గ్రీష్మకాలము, కోతకాలము గతించిపోయింది. గ్రీష్మకాలం అనగా ఏంటి? ఎండాకాలము కూడా జరిగిపోయాను, మనము రక్షణ పొందకనే ఉన్నామని చెప్పుకుందరు. రక్షణ పొందకంటేనే ఉన్నాం. ఎన్ని కాలాలు జరిగిపోతున్నాయి, దినాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మన రక్షణలో మారు మనుషులని వారుగా జీవిస్తున్నాం. కేవలం పాటలు పాడగలుగుతున్నాం, ఆరాధన చేయగలుగుతున్నాం, ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతున్నాం. ప్రభు ఈ లోకానికి వస్తున్నాడని నీ రక్షణను పవిత్రంగా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. డాక్టర్ చార్లెస్ స్పర్జన్ గారు ఒకరోజు దేవుడు అర్ధరాత్రి పూట 2 గంటల 1 గంట సమయంలో స్పర్జన్ తో మాట్లాడుతున్నాడంట. డాక్టర్ స్పర్జన్ గారితో, ఏ స్పర్జన్ నువ్వు లే అని చెప్పాడు. ఏంటి ప్రభా ఈ టైంలో లేపావు? నువ్వు ఇదిగో దేవుని మందిరంలోనికి వెళ్ళు, దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో నా మాటలు నువ్వు ప్రకటించు అని చెప్పన్నాడంట. ప్రభా 1 గంట సమయంలో నేనెవరికి ప్రకటించాను ప్రభా? నువ్వు పో, నువ్వు వెళ్ళు, నేనేదైతే చెప్తానో అది నువ్వు ప్రకటించు అని చెప్పాడు. ఏంటి వెంటనే 1 గంట లేచాడు, ముఖం కడుక్కున్నాడు, సూటు బూట్ వేసుకున్నాడు. స్పర్జన్ గారు దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభా ఏం ప్రకటించాలి ప్రభా, ఏం మాట చెప్పాలి తండ్రి అని అడుగుతున్నాడు. ఇదిగో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. మాట్లాడు, సంఘముతో మాట్లాడు, స్త్రీ పురుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని? ఇదిగో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, ఇంకా మీరు రక్షణ పొందుగా ఉన్నారు, ఇంకా పాపములో బ్రతుకుతున్నారు, ఇంకా శాపములో జీవిస్తున్నారు, మారు మనసు లేకుండా జీవిస్తున్నారు, లోకములో బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, తాగుల్లో జీవిస్తున్నారు, వ్యభిచారంలో జీవిస్తున్నారు. మారు మనసు పొందండి, నా ప్రభు ఈ భూమి మీదకి రాబోతుండని చెప్పి వాక్యం ప్రకటిస్తున్నాడట. ప్రభు వాక్యం చెప్పేసింది. ప్రభు ఏం చేయాలి అని చెప్పాడు. ఏం చేయడం ఏంటి? ఓ పాపం ఒప్పుకోలు చేయించు, ఇదిగో మీ పాపాలు క్షమించబడ్డాయా, మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు పైకెత్తండి అంటే ఎవరు చెప్తారు? ఆయన ఆ బల్లకే చూసుకుని చెప్పాడు. ఇప్పుడే మీ పాపాలు క్షమించబడ్డాయా, అలాగే ఇదిగో ఇప్పుడే మారు మనసు పొందారా, రక్షణ పొందారా, ఇప్పుడే మీ చేతులు పైకి చూపించండి అంటే 2 చేతులు పైకెత్తబడ్డాయట. గట్టిగా సపడు కూడా దేవుడు మహింపరచండి. ప్రైజ్ ది లార్డ్. స్పర్జన్ గారు ఒకే పని భయపడ్డాడు. అరే ఈ రాత్రి 1 గంట సమయంలో మీరు ఎవరు అసలు, మీరు 2 చేతులు ఏంటి అని చెప్పన్నారంట. అప్పుడు వెంటనే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఈ సిటీ ప్రాంతంలో మేము పెద్ద గజ దొంగలమయ్యా, మేము దొంగతనం చేసుకొని బతుకుతుండే వాళ్ళమయ్యా. ఏంటి పోలీసులు దొంగతనం దొరికేస్తే మమ్మల్ని తరుముతుంటే ఎక్కడ దాగాలో తెలియక ఈ చర్చిలో, మరి దీని చర్చలు కూడా మాకు తెలియదయా, లైటింగ్ ఉంది కనుక ఆ కిటికీ ఓపెన్ చేస్తుంది కనుక మేము లోపలికి వచ్చి మేము తలదాచుకున్నామయ్యా. ఈ లోపల మీరు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు, పోలీసులు వచ్చారేమో అని చెప్పి మేము బల్ల కింద దాగిపోయి ఉన్నామయ్యా. మేమే పాపాత్మయ్యా, మేమే రక్షణ పొందుకున్నామయ్యా, మేము లోకములో బ్రతుకుతున్నామయ్యా. మాకు ఈ రాత్రి మాకు రక్షణ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఐ వాంట్ ద సాల్వేషన్. నువ్వు చెప్పగలవా? నువ్వు ఈ రాత్రి నాకు మారు మనసు కావాలి, ఈ రాత్రి యేసు కావాలి, ఈ రాత్రి అబద్ధమాడని నోరు కావాలి, ఈ రాత్రి ప్రభు కోసం బ్రతికేటువంటి జీవితం కావాలి. నువ్వు చెప్పగలవా? ఆ రకమైన సిద్ధపాటు నీకుందా?
అలాంటి మేలుకొలుపు నీకుందా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఎందుకు ఈ మీటింగ్స్ పెట్టాడు? నిన్ను నీ జీవితాన్ని ప్రభావితం చేయడం కొరకే, నిన్ను నీ బ్రతుకుని ఒకసారి రూపాంతరపరచడం కొరకే. ఎంతకాలం రక్షణ పొందక ఉంటారు? మనం ఇది చదువుకున్నటువంటి మాట ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, నాకు ఆ మాట చదవగానే ప్రభు నాకు 3 రోజుల నుంచి ఆ మాట ప్రేరేపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అరే నేను ఇంకా చెప్పలేదే, ఆ మాట చదవమని చెప్పలేదే, కానీ ఈ మాట చదివిస్తున్నారా? ఇది దేవుని చిత్తం అనిపించింది నాకు. చదువుదాం ఒకసారి అక్కడ. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుదాం ఒకసారి, 3వ వచనం వరకు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలను. జాగ్రత్త విందాం ఇక్కడ మాట. ఏమంటుండంటే భక్తుడు, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. అంటే విడిచిపెడితే ఏమైతాం? విడిచిపెడితే ఏమైతామన్నా? కొట్టుకొని పోతాం. జల ప్రళయములో భక్తిహీనులు కొట్టుకొని పోవునట్లుగా. జల ప్రళయంలో భక్తిహీనులు కొట్టుకొని పోయారు బాగానే, కానీ ప్రభు తన పరివారంతో ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను పాతాళంలో వేస్తే, ప్రైజ్ ది లార్డ్, మనం అనుకుంటున్నామండి లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి బాగా సంపాదించి కొట్లు కట్టి గాను అక్కడ ధాన్యం సమకూర్చి ఆ రాత్రి చెప్పుకుంటున్నాడంటే ఏమని? నా ప్రాణములో ఒక ప్రాణమా, నీ కొరకు అనేక సంవత్సరాలు కావలసిన ధాన్యం ఉన్నాయి, సంపద ఉంది, తరగని ధనం ఉంది, హ్యాపీగా బ్రతుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? అడే భయ్యా, ఈ రాత్రి నీ జీవు దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను రా. ఈ రాత్రి నీ ప్రాణం రక్షివనగానే ఒకసారి ఆలోచించండి. సంపాదన కొరకు బ్రతికేవారు ఈ లోకమండి. ప్రజలు ఎట్లా అయిపోయారంటే ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి. మొబైల్ పట్టుకున్నామా, షార్ట్ వీడియోస్. అక్కడ వాక్యం మోసయ్య గారు కనిపించినా, జేమ్స్ గారు కనిపించినా, పాలన్న కనిపించినా తర్వాత చూడొచ్చులే, ఇది మళ్ళీ జోకు రాదు. మనిషికి కావలసింది ఏంటంటే ఉత్సాహం, ఉల్లాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలా? సినిమాలు, శిఖర్లు. ఎంతసేపైనా సినిమా చూడగలం, కానీ పావుగంట వాక్యాన్ని పాస్టర్ గారు పావుగంట వాక్యం ఎక్కువ చెప్తే పాస్టర్ గారి మీద ఎన్నో సెటర్లు. సంగమా, పాడైపోతుందండి ఈ లోకం. ఈ సభలు ఎవరికి కావాలి? రక్షణ లేని వారికా? రక్షణ లేని వారికి కావాలా? రక్షింపబడిన మనము రక్షింపబడిన మనము మారు మనసు పొందగలిగితే రక్షణ లేని వారందరూ కూడా వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కావున మనము విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాం? తప్పించుకోగలవా? రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలవా? దేని బట్టి మానవుడు అతిశయిస్తున్నాడు? తనకు కలిగిన ధనాన్ని బట్టి, తనకున్న పేరును బట్టి, రాఖ్యాతలు బట్టి ఇవి నిన్ను రక్షించగలవా? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం తప్పించని చెప్పినటువంటి సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదంట, నీ నీతి మాత్రం నేను రక్షిస్తాను. కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్తగా నీ రక్షణను కాపాడుకోవాలి. ఇదే ఎబ్రీ పత్రికలో ఈ మాట చెప్పి నేను కొన్ని నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సమయం మరి 10 అవబోతుంది కనుక పావు తక్కువ 10 చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయం 8వ వచనం. నేడు, నేడు అంటే రేపా? నేడు అంటే చెప్పండి, నేడు అంటే ఇప్పుడే చెప్పాలి. నేడు అంటే
మీరు చెప్పాలి, మీరందరూ చెప్పాలి. నేడు అంటే ఇప్పుడే. కాసేపా ప్రార్థన తర్వాత నేడు మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడి 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనక నేను కోపముతో ప్రభావం చేసినట్లు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేడు మీరు ఆయన శబ్దం వినే యెడల అరణ్యములో నీ పితరులను శోధించారు. 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అరణ్య ప్రయాణములో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, యోర్దాను నదిని ఏకరాశిగా చేశాడు. వారు చూస్తుండగానే సముద్రం 2 పాయలైపోయింది. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎన్ని భీకరమైన కార్యాలు చేశారండి. వారందరూ ఎలాగైపోయారట, మరిచిపోయారంటాడు కీర్తనకారుడు. వారందరూ ఏం చేశారు? మరిచిపోయారు. అందుకే బొత్తిగా మరిచిపోయారు. అందుకే ఏ ఒక్కరు కూడా విశ్రాంతిలో ప్రవేశించిన అరణ్యములో అందరూ కూడా ఎలా చనిపోయారంట? దోమల్లా చనిపోయారంట. ఎలా చనిపోయారు? దోమల్లా చనిపోయారు. ఆ కిందనంటాడు, అందుకే 12వ వచనం అంటారు, సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఇవి నా మాటలు కాదండి. నిజముగా సంఘం ఈ కడవరి దినాల్లో చిత్తపడాలనుకుంటే, మేల్కొల్పబడాలంటే, ఏంటి నీలో ఈ ఉజ్జీవం రావాలంటే, ఈ రక్షణ ఉత్పత్తి నీలో కలగాలంటే, నీ ద్వారా అనేక మందికి రేపబడాలంటే ప్రభు ఈ రాత్రి ఒక స్వరాన్ని, ఒక శబ్దాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఆ శబ్దం ఏంటంటే, ఇదిగో సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను గనుక పాపములను కలుగు భ్రమ మీలో ఎవరును కఠినపరచకూడనట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పుకోవాలి. ఏమని? అమ్మా యేసు ప్రభు రాబోతున్నాడు, అయ్యా యేసు ప్రభు రాబోతున్నాడు. నోవాహు దినాల్లో అయ్యలారా అమ్మలారా రండి మనందరం కలిసి ఓడకడదాం. ఇదిగో జల ప్రళయం భూమి మీదకి రాబోతుందంటే వాళ్ళందరూ నోవాహు పిచ్చివాడు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ వర్షము రాదు అని ఎందుకు అంత దిట్టంగా నమ్మారంటే, ఆ రోజుల్లో వర్షాలతో పంటలు కాదు, దేంతో పండేది? మంచు. ఎంతది విపరీతమైన మంచు పడేది. ఆ మంచుతో పంటలు పండే కనుక జలప్రలయం రాదనుకున్నారు. కానీ మనుషులు తినుచు త్రాగుచు ఉండగానే పెళ్లికి ఇచ్చుచు పెళ్లి చేసుకొని ఇప్పుడదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. వందల వారి పెళ్లి, నేను కూడా దానివాడు కనుక చెప్తున్నా, మాదే పుస్తకం చెప్తున్నా. మరి వారి పెళ్లి ఏంటి? మరి వారి పెళ్లికి వెళ్ళిపోవాలా? వందల వారి పెళ్లికి వెళ్ళిపోవాలా? తాబిల వారి పెళ్లికి వెళ్ళిపోవాలా? పాంగ వారి పెళ్లికి వెళ్ళిపోవాలా? మనుషులు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు మనుషులు తినుచు త్రాగుచు, ప్రైజ్ ది లార్డ్. బిర్యానీ తినేవాడు బిర్యానీ తింటుంటాడు, ఆ పక్కన చిన్న పార్టీ పెట్టుకుంటాడు, ప్రైజ్ ది లార్డ్. అంటే తాగుతూ ఉంటాడు. మనుషులు తినుచు త్రాగుచు పెళ్లికి ఇచ్చుచు పెళ్లి చేసుకునుచు ఏంటి జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయినంత వరకు కూడట కను రెప్ప పాటిన కడబూర శబ్దం భూమి మీదకి వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి సంగమా, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీ దగ్గర ఉన్నదేమో మీరే పరీక్షించుకోండి. దేవునికి నీకు మధ్య ఏమైనా అయోగ్యకరమైనది ఉందేమో, భక్తిహీనమైన ఉన్నావేమో, ఈ రాత్రి సరి చేసుకున్నవలసినటువంటి రాత్రి. ఈ రాత్రి నీవుగా సిద్ధపడేటువంటి రాత్రి.
నీ ఒంటిలో మురికి దుర్వాసన పోవాలంటే నువ్వే సిద్ధపరచుకోవాలి. నీళ్ళు నువ్వే సిద్ధపరచుకోవాలి. సోపు నువ్వే సిద్ధపరచుకోవాలి. నీ చేతులకు నువ్వే బుద్ధి చెప్పి పామాలా, అప్పుడు నీ ఒళ్ళంతా శుద్ధి చేయబడుతుంది. ఏంటి కంపుకు మొదలుగా మంచి సువాసన ఇస్తుంది. ఈ రాత్రి నేడు అనే సమయం ఉండగానే ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోనట. ఇంకంటాడు ప్రతిదినం ఒకరొకరు బుద్ధి చెప్పుకొనుడి, ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులోని పాలివారమయుందుము. విశ్వాసము లేని దుష్ట హృదయం. భక్తుడు ఇంకో సందర్భంలో మాట్లాడతాడు ఎబ్రీ పత్రికలోనే. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనంలో, 4వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. వారు పడిపోయారు. ఎవరు? మన పితరులు పడిపోయారు. మనం పడిపోకుండా జాగ్రత్త పడదుము అంటాడు. 12వ అధ్యాయంలో ఇంకో మాట రాస్తాడు. 12వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట రాస్తాడు. చదువుదాం ఒకసారి. 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు సేదైన వేరు ఏదైనా మురిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రుల్ని పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్క హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడ్డాడట. దేవునికి స్తోత్రం. సమయం ఉండగానే వాక్యాన్ని చదవండి. ఈరోజు అపవాది మొబైల్ చెడ్డదని చెప్పట్లేదు, మన కమ్యూనికేషన్కి ఎంతో మంచిది. కానీ ఈరోజు కమ్యూనికేషన్ కంటే మనకు కావలసినటువంటి ఇంటర్నెట్ కంటే ఈరోజు ఒక్కడు నవ్వేసుకుంటున్నాడు, ఒక్కడు తుప్పల్లో ఉంటున్నాడు, ఒక్కడు చూసేసుకుంటున్నాడు, ఒక్కడే నవ్వేసుకుంటుంటాడు. ఊరికి శివారిగా ఉంటాడు. ఏంటి కుటుంబంతో ఉన్నాడు, భార్య దగ్గర ఉన్నాడు, పిల్లల దగ్గర ఉన్నాడు. భార్య పిల్లలు అక్కడ ఉంటే వీడు పక్కకు వస్తాడు, ఒక్కడే చూసేసుకుంటుంటాడు. ఏం చూస్తాడో తెలియదు ఆడికి, మనం తెలియదా? జాగ్రత్తగా ఉండు మన ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఎలాంటి హెచ్చరిక అది? ఒక పూటి కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్త చూసుకోండి. కన్నీళ్లు విడిచుంట దానికోసం శ్రద్ధతో వెతికిన అవకాశం లేకుండా అయిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను సమయాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. 7 నిమిషాలు ఉంది ఇంకా. నాన్న 10 గంటలకే క్లోజ్ చేస్తానని అన్న నాకు ఎన్ని గంటలకు ఇచ్చారు అన్న? ఎన్ని గంటలకు ఇచ్చారు మీరు? ప్రైజ్ ది లార్డ్. అంటే 9:30కి ఎంతకు ఇచ్చారు కదా. అరగంట ఈ మాటలు చాలా విలువైనవి. రక్షణ పొందకే ఉన్నాం, మారు మనసు పొందకనే ఉన్నాం, దీపం ఆడిపోయిన పరిస్థితిలో ఉన్నాం, నూనె లేని పరిస్థితిలో ఉన్నాం. జస్ట్ అంటే ఒక్క పూట కూటి కొరకు. మోసాయి గారు మొన్న సందర్భంలో మాట్లాడుతూ ఈరోజు మనిషి జీవితం పాడు చేయడానికి ఒకే ఒకటి, అదేమిటంటే అయ్యగారు చెప్తారు గట్టి, ఏటట ఫుడ్. ఇశ్రాయేలీలు దేవుని మీద అరణ్యములో వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? ఫుడ్. ఐగుప్తులు అయితే మంచి మాంసం ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెహి ఉంగా, కొడె ఉంగా, కుకడ ఉంగా. ఇశ్రాయేలీలు గోలంతా కూడా ఫుడ్డే. ఆ ఫుడ్ ఏంటి చెప్పారు, రే బాబు రేపటికి దాచుకోవద్దు, రేపటికి ఇస్తారంటే దాచేసుకున్నారంటే చాలా మంది.
తెల్లారి చూస్తే ఏమైపోయింది? దాచుకున్నదంతా పురుగులు పట్టేశాయి. పాపాన్ని దాచుకుంటే ఒకరోజు పాతాళంలో పురుగులు పడతాయి. ఏం పడతాయి? ఏసావు కన్నీళ్లతో బతుకులాడుకున్నాడంట. ఒక వ్యక్తి కన్నీళ్లతో బ్రతుకులాడుకుంటున్నాడు. ఫాదర్ అబ్రహాం, తండ్రివైన అబ్రహామా, నీ సిటికని వేళ్ళు, లాజరు సిటికని వేళ్ళు కొంచెము నీరు సుక్క నా గొంతుకలేస్తే నేను చల్లార్చుకుంటాను. ధనవంతుడు దేనికి నోచుకోలేకపోయాడు? ఒక్క నీటి ధనవంతుడు దేనికి దొరకలేదంట? నీటి చుక్క. కన్నీళ్లతో బ్రతుకులు ఆడుకుంటున్నాడు. అయ్యా, ఒక్కోసారి నన్ను కరుణించు, నాకు అవకాశం ఇవ్వు, భూమి కిందికి వెళ్తాను, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. అక్కడ మోసే భాష గారు ఉన్నారు అని చెప్పాను. మోసే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వింటే మీ అన్నదమ్ములు అందరికీ నా దగ్గరికి వస్తారు. వాళ్ళ మాట వినకపోతే నువ్వు కానీ భూమి మీదకి వెళ్తే దుమ్మ వచ్చిందని చెప్పి నీకు ముందుగానే వేసేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి ఈ కడవరి దిన సిద్ధపాటు సంఘాల సిద్ధపాటు కూడిక ద్వారా ప్రభు మేఘాలుగా ఈ లోకం మీదకి రాబోతున్నాడు. మనం ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తింటున్నా, త్రాగుతున్నా, తాగడం అంటే మందు కాదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. ఈరోజు అందరూ మందు మానేసి ఎక్కడ చూసినా మధ్యలో థమ్స్అప్ బాటిల్ పెట్టుకొని చుట్టు కింద గ్లాసులు పెట్టుకొని, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది చూస్తే. ఇది మందు కాదయ్య గారు, మరి ఏంటి అంటే థమ్స్అప్ బాటిల్ అంటున్నారు. ఓహో, అప్పుడు అది ఉండేది కదా అయ్య గారు, దానికి బదులుగా అంటే మర్చిపోలేకపోతున్నారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనుషులు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి ఉల్లాసంలో ఉన్నా, ఎటువంటి ఉత్సాహంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా నా ప్రభు వస్తాడని ఒక చూపు దేవుని వైపు మనసు పెట్టుకుని బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. అదే సిద్ధపాటు అంటే, అదే మేల్కొల్పు అంటే. అలాగ సిద్ధపడి 2వ రాకడ కొరకు నిన్ను నువ్వుగా ఎక్కడ హెచ్చించుకోవద్దు. కైను అంటే మునిమనుడైనటువంటి లెమెకు హెచ్చించుకున్నట్లుగా నేను ఐఎమ్ ద గ్రేట్ అనుకున్నాడు. చివరికి జల ప్రళయం చేత కొట్టుకొని పోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నువ్వు కొట్టుకొని పోకుండా, నువ్వు పాతాళానికి పోకుండా నువ్వు సిద్ధపడి అనేకులను సిద్ధపరచు. నీ ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇది సత్యం. అబ్బా, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారండి, దేవుడు ఎక్కడ వస్తున్నాడని అనుకుంటున్నావేమో. ఆయన కన్నురెప్ప పాటన వస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీలాంటి నాలాంటి మనసు కాదు, అందరూ మారు మనసు పొందాలా. ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో ఎన్నో దీవులున్నాయి, ఎన్నో నరమాస భక్షకులు ఉన్నారు. వారి మధ్య కూడా దేవుని మాటలు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. వారు కూడా రక్షింపబడని దేవుడు చూస్తున్నాడు. ఏంటి, ఆయన మేఘాడుగు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. వాడి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కనుక నువ్వు నేను సిద్ధపడి 2వ రాకడ కొరకు మన కుటుంబాలు సహితముగా ప్రభు వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నీ కుటుంబంలో కార్యసిద్ధిని కలుగజేసి సిద్ధపరచునుగాక. ఆమేన్.